నమస్తే. నమస్తే. ఎక్కడి నుండి మీరు? గుంటూరు. గుంటూరు. సో ఇప్పుడు కూటమి పాలన బాగుందా, జగన్ గారి పాలన బాగుందా అంటే ఏం చెప్తారు? అప్పుడే ఎలా చెప్పగలం, 1 ఇయర్ అయింది, ఇంతవరకు ఏమీ స్టార్ట్ చేయాల, చేస్తా అని చెప్తున్నాడు, చేస్తే కానీ తెలియదేమి. సో అంటే జగన్ గారిదే బాగుంది అని అనుకుంటున్నాను. అలా ఏం లేదు, మా అతను ఏం చేయలేదు, ఓన్లీ పథకాలు తప్ప ఏం చేయలేదు జనాలకి, రోడ్లు వేయలేదు, ఏమీ లేదు. సో ఇప్పుడు అంటే నెక్స్ట్ మామూలుగా అతను సంక్షేమం మీద బాగా ఫోకస్ పెట్టారు కదా, ఇప్పుడు దేని మీద ఫోకస్ ఉంటుందండి? రెండు ఉండాలి, డెవలప్మెంట్ సంక్షేమం రెండు, లేకపోతే ఎప్పటికీ స్టేట్ డెవలప్ అవ్వలేదు. ఓన్లీ సంక్షేమం కాబట్టి అలా నాశనం అయిపోయింది మొత్తం. ఇప్పటికి ఇంకా స్టేట్ లేదు, మాకు క్యాపిటల్ లేదు. సో దానికి చంద్రబాబు గారు చెప్తున్న రీజన్ ఫండ్స్ లేవని. అప్పుడు ఫండ్స్ లేవు, ఇప్పుడు ఫండ్స్ లేవు, ఏదన్నా చేయాలి కానీ తప్పదు. నెక్స్ట్ టైం అంతకు ముందు అతనికి తెలుసు కదా ఫండ్స్ లేవని, కానీ ఎలా చెప్పాడు డెవలప్ చేయగలనని. మరి సో నెక్స్ట్ టైం ఎవరు రూలింగ్ కావాలి అనుకుంటున్నారు మీరు? ఎవడు మంచిగా చేస్తే వాడు కావాలి నాకు, ఎవడు ఆంధ్రాని డెవలప్ చేయగలడో వాడు కావాలి. మీరు చూస్తున్నారు కదా, అప్పుడే చెప్పలేము, 1 yearలో కొద్దిగా చూస్తే బెటర్, ఎవరు 2-3 yearsలో తెలిసిపోద్ది. ఆల్రెడీ 1.5 year అట్లా 1 year అయింది కరెక్ట్గా. 1 year అయింది. ఇంకో 2 yearsలో కన్స్ట్రక్షన్ అంతా బిల్డ్ చేస్తే, కంపెనీస్ అన్నీ వస్తే వెల్ అండ్ గుడ్, మళ్ళీ చంద్రబాబు గెలవచ్చు. లేదు ఏమీ చేయలేకపోయాడంటే అది ప్రజలు నిర్ణయిస్తారు, మనం ఏం చెప్పగలం. ఒక నెక్స్ట్ టైం ముగ్గురికి కూటమి పాలన కాకుండా ముగ్గురికి ఉంటే, జగన్ గారికి, ఇటు లోకేష్ గారికి, అటు పవన్ కళ్యాణ్ గారికి అయితే ఎవరికి ఛాన్సెస్ ఉంటాయి? నాకు అలా వన్ సైడ్ ఎవరికి లేదు, నాకు ఏదైనా ఆంధ్ర డెవలప్ అవడం కావాలంతే.